హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర రవ్వ. ఈ రెండింటితో కలిపి నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇంట్లో దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఈజీగా టేస్టీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా పాలకూర రవ్వతో పొంగనాలు అయితే చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ పొంగనాలకు కాంబినేషన్గా చట్నీ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను. వీడియోలో తప్పకుండా చూసేయండి. పాలకూర రవ్వ పొంగనాలు చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇదే కప్పుతోనే మిగతా వాటి కూడా తీసుకోవాలి. ఇలా వేసుకున్నాక మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక వెడల్పాటి బౌల్లోకి మిక్సీ పట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే 1 కప్పు పాలకూరని కడుక్కొని నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 క్యారెట్లను తురుముకొని వేసుకోవాలి. చిన్నవైతే 2, పెద్దవైతే 1 తీసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోని కొత్తిమీర, ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోనే ఒక 1/2 కప్పు పెరుగుని, రుచికి తగ్గట్లు సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ రవ్వలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉదయం పూట టిఫిన్లోకి ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా ఇలా హెల్తీగా పాలకూరతో పొంగనాలు అయితే చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ మనం రెగ్యులర్గా పొంగనాలకు పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి. మరీ లూజుగా కలుపుకోవద్దండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. లూజుగా కలుపుకున్నారంటే పొంగనాల లోపల పిండిగా ఉంటుంది, సరిగ్గా కుక్ అవ్వండి. అందుకే కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి ఏదైనా ఒక ప్లేట్ మూసి పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఈ లోపల ఈ పొంగనాలకు సూపర్గా సెట్ అయ్యే చట్నీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు పప్పుల్ని వేసుకోవాలి. అంటే పుట్నాలు అంటారు కదండి, అవి వేసుకున్నాక ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకుందాము. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని నీళ్ళలో నానబెట్టేసుకున్నానండి. ఆ నీళ్ళతో సహా ఇందులోకి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ చట్నీ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న ఈ చట్నీకి పోపు అయితే రెడీ చేసుకోవాలండి. ఒక చిన్న కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆ పోపుని చట్నీలోకి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఈ పొంగనాలకు సూపర్గా సెట్ అయ్యే చట్నీ అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనకు రవ్వ పాలకూర ఈ మిశ్రమం అంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది కూడా బాగా చక్కగా నానిపోయిందండి. ఈ మిశ్రమంతో పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద పొంగనాలు పెన్నం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ గుంతలలోకి కొద్దిగా నూనెనైతే వేసుకోవాలి. అన్ని దానిలోకి నూనె వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకొని ఈ విధంగా స్పూన్తో కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని ఈ గుంతలలోకి వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకోవాలి. పిండి మరీ ఎక్కువ నిండుగా వేసుకోవద్దండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగానే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే సరిగ్గా కుక్ అవ్వండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకోండి, కరెక్ట్గా కుక్ అయిపోతాయి పొంగనాలు కూడా. ఈ పాలకూర రవ్వ పొంగనాలు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఉదయం పూట చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా అన్ని గుంతలలోకి పిండి వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పొంగనాల పెన్నానికి ఏదైనా మూత కవర్ చేసుకొని పొంగనాలను బాగా కాలనివ్వాలి. ఒకవైపు పొంగనాలు బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి. పొంగనాలను కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా 2 వైపులా పొంగనాలను మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా పొంగనాలను మంచిగా కుక్ అయినాక ఈ పొంగనాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగానే మిగతా పిండితో కూడా పొంగనాలు అయితే తయారు చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండితో కూడా సేమ్ ఇదే విధంగా పొంగనాలు అయితే చేసుకోవాలి. ఈ గుంతలలోకి కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత మిగతా పిండిని ఒకసారి కలుపుకొని ఈ రంధ్రాలలోకి కొద్దిగా పిండి అయితే వేసుకోవాలి. పిండి అంతా వేసుకున్నాక మూత పెట్టేసుకొని పొంగనాలను మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకోవాలి. ఇలా మరోవైపుకు తిప్పుకొని మూత పెట్టేసుకొని 2 వైపులా మంచిగా కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా
పాలకూర రవ్వ పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.